ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. 12 రోజుల పాటు సాగిన విచారణలో పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఐబొమ్మ రవి విచారణలో ఏ అంశాలను పోలీసులు గుర్తించారు? విచారణ ఎలా సాగింది? ఐబొమ్మ నిర్వాహకుడు ప్రధాన నిర్వాహకుడు హిమ్మత్ రవిని ఈ రోజు పోలీస్ కస్టడీ ముగించడం జరిగింది. దాదాపు 12 రోజుల పాటు కూడా 3 కేసుల్లో ఒక్కొక్క కేసుకు సంబంధించి కూడా 4 రోజుల పాటు కూడా అతన్ని కస్టడీలో పోలీసులు తీసుకొని విచారించడం జరిగింది. నేరుగా ఈ రోజు కస్టడీ ముగిసిన తర్వాత నేరుగా అతన్ని వైద్య పరీక్షల అనంతరం కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అనంతరం కూడా చెంచల్గూడ జైలుకి అయితే పంపించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నకిలీగా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కొన్ని ఆధార్ కార్డులు కూడా నకిలీగా వేరే పేర్లతో కూడా ఇతను సృష్టించినట్లు కూడా పోలీసులు గుర్తించినప్పటికీ ప్రహ్లాద్ అనే ఒక వ్యక్తి పేరుతో కూడా అనేక డాక్యుమెంట్లు సృష్టించినట్లు కూడా పోలీసులు గుర్తించి నేరుగా ప్రహ్లాద్ని అతన్ని ముందు పెట్టి హిమ్మత్ రవిని కూడా పోలీసులు విచారించడం జరిగింది. దీంట్లో కీలకమైన విషయాలు అయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అసలు ప్రహ్లాద్ కు సంబంధించి కానీ హిమ్మత్ రవి కూడా గతంలో ఒక ప్రైవేటు వసతి గృహంలో కూడా ఉన్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. అదే సమయంలో కూడా అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా హిమ్మత్ రవి చోరు చేసినట్లు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రహ్లాద్ ను ప్రశ్నించగా ఈ అసలు హిమ్మత్ రవి ఎవరో కూడా తనకు తెలియదు, కేవలం ఒకనొక సమయంలో ఇద్దరం కలిసి ఒక ప్రైవేట్ హాస్టల్లో మాత్రమే ఉన్నాము, ఆ సమయంలో ఇతరు నా డాక్యుమెంట్ సంబంధించి చోరీ పాల్పడినట్లయితే అదైతే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా వీటికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే ఆ కస్టడీ విచారణ కూడా తెలుసుకున్నారు. మరొక పక్క హిమ్మత్ రవికి సంబంధించి కూడా బ్యాంకులో లావాదేవీల పైన కానీ తర్వాత అతన్ని ఏ విధంగా ఈ ఐబొమ్మకు సంబంధించి నిర్వహించిన వాటి దాని మీద కూడా ప్రత్యేకంగా విచారణ అయితే కొనసాగించడం జరిగింది. మొత్తం 3 కేసుల్లో ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కూడా 2 సార్లు కస్టడీ తీసుకొని విచారణలో భాగంగా కొంతవరకు సమాచారం అయితే పోలీసులు అయితే రాబట్టడం జరిగింది. 3 కేసుల్లో ఒక్కొక్క కేసుకు సంబంధించి 4 రోజుల పాటు అయితే నాంపల్లి కోర్టు అయితే పోలీస్ కస్టడీకి అయితే అనుమతించడంతో కూడా ఈ రోజుతో మొత్తం 12 రోజులకు సంబంధించిన కస్టడీ అయితే ఈ రోజు అయితే ముగించడం జరిగింది. దీంట్లో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి, తర్వాత వాటికి సంబంధించి దాని మీద కూడా పూర్తిగా నాంపల్లి కోర్టుకు వీళ్ళకి కస్టడీ కన్ఫరెన్షియల్ రిపోర్ట్ సంబంధించి కూడా పోలీసులు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కోర్టుకు అయితే సమర్పించారు. దీంట్లో మరి కేవలం హిమ్మత్ రవి మాత్రమే ఉన్నారా, అతనికి సంబంధించి ఇంకా ఎవరైనా పాత్ర ఉన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు కూడా పోలీసులు కూడా ఈ కస్టడీ విచారణలో కూడా రాబట్టినట్లయితే స్పష్టమైతే తెలుస్తున్న విషయం. ధన్యవాదాలు రమేష్.